ఇంకా సూర్యుడు కూడా లేవలేదు, కానీ మా కిచెన్ లో భోజనం రెడీ అయిపోయింది. ఉదయం 4 గంటలకు ఎవరు తింటారు అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సుకూర్ కోసం 15 కోళ్ళు చికెన్ క్యారెట్ మచ్చిపూసి అయితే చేస్తున్నాము. కువైట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్ని కోళ్ళు కోయాలంటే చాలా కష్టం అన్నమాట. చాలా మంది కామెంట్ లో సుకూర్ అంటే ఏమిటని అడిగారు. సుకూర్ అంటే తెల్లవారుజామున ఫజర్ నమాజ్ కు ముందు తినే ఆఖరి భోజనం. ఇది ఉపవాసం రోజంతా ఫాస్టింగ్ మొదలయ్యే ముందు తింటారన్నమాట. ఎందుకు తెల్లవారుజామున తింటారు? రంజాన్ లో ఫజర్ నుండి సూర్యాస్తమం వరకు నీళ్లు కూడా దాగరు, ఏమీ తినరు. అందుకే శక్తి కోసం రోజంతా ఆకలి తట్టుకోవడానికి, దాహాన్ని తట్టుకోవడానికి, ఆరోగ్యం బాగుండడానికి సుకూర్ తినడం చాలా ముఖ్యం అన్నమాట. ఈ రంజాన్ నెల అంతా తెల్లవారుజామున చికెన్ మచ్చిపూస్, మటన్ మచ్చిపూస్, అలాగే కొబ్బూసులు, గుడ్లు, పాలు, అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతారు, పెరుగు, మజ్జిగ ఎక్కువగా తాగుతారు, ఉప్పు కారాలు తగ్గించుకుంటారు అనమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ టైం శక్తిని ఇచ్చాయి. పొలి వీడియో చేసి వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. అందులో చాలా క్లియర్ గా ఉంటుంది. చికెన్ క్యారెట్ 15 కోళ్ళు మచ్చిపూసి అయితే రెడీ అయిపోయింది. అయిన తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద ప్లేట్లకు అయితే పెట్టాలి. ఒక ప్లేట్ కు 4-5 మంది కూర్చొని తింటారు. కువైట్ లో తెల్లవారుజాము తినేది సుకూర్ అంటారు. తెలుగులో ఏమంటారు కామెంట్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.